ఓం శ్రీ వీరధర్మజ పరబ్రహ్మణే నమః. ఓం నమో వెంకటేశాయ. ఈ సృష్టిలో గురు శిష్య సంబంధాలు వివిధ రకాలు. కొన్ని భౌతిక జీవితానికి, ఇంకొన్ని మానసిక జీవితానికి, మరికొన్ని ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినవి. ఈ 3 రకాల జీవితాలకు 3 రకాల గురువులు శిష్యుల్ని నడిపిస్తూ ఉంటారు. వీరందరిలో అత్యుత్తమ గురువు ఆధ్యాత్మిక గురువు. ఎందుకంటే మొదటి 2 దశలను దాటించి 3వ దశలో ఆత్మ పరమాత్మల సంబంధాన్ని ఎరుకపరచి, పరమాత్మ వేరెక్కడా లేడు, ఆత్మలోనే దాగి ఉన్నాడన్న సత్యాన్ని అవగతం చేయించేటువంటి వారిని సద్గురువు అంటారు. నా గురుదేవుడైన శ్రీ వీరధర్మజమాత సద్గురు శిరోమణి ఇందులో అందులో, వారిలో వీరిలో, దీనిలో దానిలో అంటూ లెక్కించే నా స్వభావాన్ని మార్చి, అందరిలో అన్నిటా అంతటా ఉన్న ఏకత్వాన్ని, ప్రకృతిలోని పంచభూతాల్లోని ఏకత్వాన్ని, నా అనుభవంలోకి వాస్తవం అనిపించేటువంటి బ్రహ్మానందానుభవాన్ని నాకు ప్రసాదించిన వారి అవ్యాజ ప్రేమానురాగాలను మాటల్లో వ్యక్తపరచడం అంత సులభం కాదు మరి. అయినా నేను పొందిన ఆనందం నా ఒక్కదానికే పరిమితం కాకుండా నలుగురితో పంచుకోవడం కూడా ఒక విశ్వ ఆధ్యాత్మిక నియమం. మొదట నలుగురితో పంచుకుందాం అనుకుంటాం. తరువాత ఆ నలుగురిలో ఉన్నది అంతా నేనే అనేటువంటి అమృతమయమైన పరమాత్మ అనుభూతి అనుభవించినప్పుడు ఎంతటి మధురమో కదా. ఆ మాధుర్యాన్ని అంతటా అందరిలో ఉన్న ఆ ఒక్కనికి పంచడం మరియు ప్రవహింపజేయడం ఈ చిరుగాన ప్రక్రియ యొక్క ప్రమోద్దేశ్యం. మీ అందరిలో కూడా ఆ పరమాత్మ పరమగురు ఆత్మానందాన్ని పెంపొందించాలని ఆశిస్తూ ఆ గురుబోధని ఆలకిద్దామా?